ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానంలో 26వ దినంలోనికి చేరి ఉన్నాము. మన యొక్క సిలువ ప్రయాణము మరి సుమారుగా 2/3 భాగము మనము ఆ, ముగించి ఉన్నాము. మరి ఈ దినానికి సంబంధించిన అంశము అవహేళన, అంటే గేలి చేయటం, టీజింగ్, మోకింగ్ అంటారు కదా. మోకింగ్ అంటే మరి గేలి చేయటం, వేళాకోళం ఆడటం. దీన్ని అవహేళన లేదా ఇంగ్లీష్లో అయితే మోకింగ్ అంటారు. MOCKING. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుంచి 31 వచనాలు. యోబు నుంచి కూడా ఒక 4 వచనాలు ఉన్నాయి, యోబు గ్రంథం నుంచి. ఈ దినం మరి మనం వాక్య భాగంలోనికి వెళ్ళక మునుపు ఇమ్మానుయేలు రక్తం అనే పాట విని మనం ధ్యానంలో వెళ్దాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటకు ఓ పాపియందు నుండుము పాపంబు పోవును. యేసును నాకు మారుగా ఆ శిలువ చావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. ఆయుధముంగి దొంగయు హాసుతుడాయేను. నేనట్టి పాపి ప్రీతుడు నేనందు ముందుదు. యేసును నాకు మారుగా ఆ శిలువ చావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. నీ యొక్క పాప మట్టిదే నిర్మూలమౌటను. రక్షించు గొర్రె పిల్లని రక్తంబే చాలును. యేసును నాకు మారుగా ఆ శిలువ చావగా
ఈ దిన వాక్య భాగంలో మరి యోబు గ్రంథం నుంచి 30వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు మనకి మరి ఫిక్స్ చేయబడ్డాయి. అనుదిన భారము మన జీవితంలో క్రైస్తవులంగా మనం డైలీ పొందుకునే భారం ఇది. ఏంటంటే అట్టి వారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు, నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను. వారు నన్ను అసహ్యించుకొందరు, నా యొద్ద నుండి దూరముగా పోదురు. నన్ను చూచినప్పుడు ఉమ్మి వేయక మానరు. ఇక్కడ యోబు జీవితంలో జరిగినది ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారు ఎగతాళి చేస్తూ ఆయన మీద ఉమ్మి వేశారు. మనం వీడియో క్లిప్లో చూస్తాం, నిన్న కూడా చూసాము. అదే మరి ఉమ్మి వేశారు. ఒక్కొక్కసారి మన క్రైస్తవ జీవితాల్లో కూడా మనము దేవుని నామమును ధరించినందుకు మనల్ని కూడా అసహ్యించుకుంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవులు అంటే చాలా చోట్ల ఇళ్ళు అద్దెకు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు భజనలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, గట్టిగా అరుస్తారు అని కొంతమంది చెప్తున్నారు. ఆ విధంగా మరి మనల్ని అసహ్యించుకుంటారు, మన మీద ఉమ్మి వేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను, కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందరు. నా కుడి ప్రక్కను అల్లరి మూక లేచును, వారు నా కాళ్లను తొట్టిల్ల చేయుదురు. పట్టణమునకు ముట్టడి దిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. మనం ఒకసారి అర్థం చేసుకుంటే మనము దేవుని నామమును ధరించిన దేవుని బిడ్డలము. మీ పిల్లల జోలికి ఎవరన్నా వస్తే తల్లిదండ్రులుగా మీరు ఊరుకుంటారా? వెంటనే మీరు కూడా వారి మీదకి రియాక్ట్ అవుతారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. స్కూల్లో పిల్లల్ని మాస్టర్ కానీ టీచర్ కానీ కొడితే బెత్తంతో చాలామంది తల్లిదండ్రులు వెళ్ళిపోయి మరి వారితో గొడవ పెట్టుకుంటారు. ఇక్కడ దేవుని కుమారులమైన మనము, దేవుని ప్రజలు, మీరు నా సొత్తై ఉన్నారు, నేను మీకు దేవుడను, మీరు నా ప్రజలై ఉన్నారు అని క్రిస్టల్ క్లియర్గా మనకి వాక్యంలో చెప్పబడుచున్నది. అటువంటి దేవుని ప్రజలుగా పిలువబడుచున్న మన జోలికి ఎవరైనా వచ్చారనుకోండి, కుడి ప్రక్క అల్లరి మూక లేచును, మరి ఇవన్నీ చేస్తే తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. మన జోలికి వస్తే నాశనం అయిపోయింది వాళ్ళే. ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి దీని గురించి. మన వృత్తి ఉద్యోగాల్లో మనం పనిచేసేటప్పుడు మన మీదకి చాలామంది ఇలాగే వస్తుంటారు. ఏమీ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరు సహోదరి నిర్మల, తన మీద ఒక ఫిలిపినోస్ సూపర్వైజర్ వచ్చి చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్పింది. మరి ఆ తర్వాత నేను ఇక్కడ ఉండలేను బాబోయ్ అని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయింది, ఇక్కడ నిలవలేక. ఒక్కొక్కసారి మన పైన ఉన్న బాసులు కూడా మనల్ని చాలా వేధిస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. అయితే వారు వేరే చోటకి పంపబడుతూ ఉంటారు. నా జీవితంలో, నా భార్య జీవితంలో మేము ఎన్నో అలాంటివి ఎదుర్కొన్నాం. మనం వెళ్ళి కొండని ఢీకొనలేము, కానీ దేవుడు ఆ కొండనే కదిలించేశాడు. దేవునికి స్తోత్రం. అటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఎందుకంటే ఆ కొండను మనం ఏం చేయలేము, ఫిక్స్డ్ అది. అటువంటి కొండనే దేవుడు తీసి లేపి పక్కకు పెట్టిస్తాడు. అంచేత దేవుని బిడ్డలమైన మన జోలికి ఎవరన్నా వస్తే మరి వారు నాశనం అయిపోతారు. మరి దేవుడు మనకు నిత్యము తోడుగా ఉంటాడు. అందుకనే మనము మరి ఏది చేసినా సరే మనం వాక్యం అనే ఖడ్గాన్ని ధరిస్తాము, రక్షణ అనే శిరస్త్రాణము, మనకు ముందు కవచము, విశ్వాసం అనే కవచాన్ని, ఇవన్నీ కూడా మనకి ఆర్మీలో ఉండే ఈ ఎక్విప్మెంట్స్ అన్నమాట.
కాబట్టి మనం ఈ మండల కాలంలో ఇటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకుని క్రీస్తు ఏ విధముగా శ్రమలు పొంది ఉన్నారో మనము కూడా అదే శ్రమలను పొందుటకు ఆయన శ్రమలలో మనము పాలి భాగస్థులము అయ్యామనే ఆ ధ్యానంతో మనము ఆ ఫీలింగ్తో మనము ఈ యొక్క క్రీస్తు శిలువ భారమును ఈ మండల కాలం అంతా కూడా ఈ శిలువ యాత్ర చేస్తున్నాం. ఈ యాత్రలో మనం అనేకమైన ఆత్మీయ విషయాలు తెలుసుకున్నాం. యేసును వారు దూషించారు, హింసించారు, గేలి చేశారు. ఈ రోజున మనం కూడా వెళ్తానంటే ఆ ఆదివారం వెళ్ళిపోతున్నారు గుడికి. ఎందుకు వెళ్తున్నారో ఏంటో అది ఇది అని చాలా మంది గేలి చేసేవాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు. కేఏ పాల్ గారు ఏదేదో మాట్లాడుతానంటే ఏది నువ్వు ఒక ఆశీర్వాదం ఈ నాకు ఒక అద్భుతం చెయ్యి, లేకపోతే ట్రంప్కి ఒకసారి కాల్ చేయి, నీకు నిజంగా ఫ్రెండో కాదో చూస్తాను, ఇట్లా అనమాట. అంటే వెకిలిగా మాట్లాడటం. మరి దైవజనులు ఎవరైనా సరే నిజముగా కానీ వారి మీద కోపము వస్తే వారు మిగలరు. దైవజనులు జోలికి వెళితే వారు మిగలరు. ఎందుకంటే దేవుని పక్షాన వారు దేవుని రిప్రజెంటేటివ్స్. నేను మొన్న చెప్పాను, మరలా చెప్తున్నాను, 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. మా నాన్నగారు నర్సాపురం దేవాలయంలో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని కమిటీలో మెంబర్గా తీసుకోలేదని అతడు కోత పండుగ జరుగుతున్నప్పుడు వచ్చి మా నాన్నగారిని మీద చెయ్యి వేసి, ఏమయ్యా నన్ను కమిటీలో తీసుకుంటానికి నీకేంటి ప్రాబ్లము అని మీదకు వచ్చి కొట్టబోయాడు. అందరూ అతను వారించి ఇంటికి పంపించారు. ఈ విషయం శనివారం జరిగింది. మంగళవారం అతను అనారోగ్యంతో విరేచనాలతో బాధపడుతుంటే మరలా మా నాన్నగారు వెళ్ళి ప్రార్థన చేశారు. అతను అలాగే విరేచనాలతో బాధపడుతుంటే మరలా శుక్రవారం వెళ్ళి సమాధి చేసి వచ్చారు. మరొక సంఘంలో ప్రసంగం చేయుచున్న పాస్టర్ గారిని మరొక గుంపు వచ్చి గౌను వేసుకున్న ఆ పాస్టర్ గారిని మరి బయటకు చేతులు పట్టుకుని బయటకు లాక్కెళ్ళి కొట్టబోయాడు ప్రసంగం చేస్తున్న పాస్టర్ గారిని. మరలా వారం తిరక్క మునుపు 4 రోజుల్లో 30 సంవత్సరాల వయసున్న అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అందుచేత దేవుని దాసులను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు దేవుని ప్రతినిధులు, మనము దేవుని బిడ్డలము. మన జోలికి వస్తే దేవుడు వారిని ఏం చేస్తాడో మనం చూస్తూ ఉంటాం. నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను. గ్రహం అనే ఆయన భువనేశ్వర్లో పనిచేసినప్పుడు ఆయన అలా చంపేస్తే భువనేశ్వర్లో ఎప్పుడూ రానంత భయంకరమైన తుఫాను దేవుడు రప్పించాడు. ఈ విధంగా మరి చూడండి, మనము కొంతమంది దైవజనులు హతసాక్షులైన వారి గురించి దేవుడు ఎటువంటి ఉగ్రత ఆ ఏరియాలో ఆ మనుషుల మీద చూపిస్తాడో మనమందరం చూస్తాం. ఈ దిన వాక్య భాగం నుంచి నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా. ఇప్పుడు మనం మరి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుంచి 31 వచనాలు. నిన్నటి దినము దానికి ముందున్న వాక్య భాగాలు 20 నుంచి 26 వరకు ధ్యానం చేసాం. ఈ దినము దానికి కంటిన్యూషను. ఈ టైటిల్ని ఏంటంటే అవహేళన అంటున్నాము. ఇక్కడ పర్టికులర్గా సైనికులు అపహసించుట. అక్కడ ఉన్న రోమ సైనికులు యేసు ప్రభువుని అపహసిస్తున్నారు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు వస్త్రము తీసివేసి ఆయనకు ఎర్రటి అంగీ తొడిగించి
ఇప్పుడు చూడబోయే వీడియో క్లిప్లో మీరు ఎర్రటి అంగి ఆయన మీద వేయటం చూస్తారు. ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు కుడి చేతిలో ఒక రెల్లు అంటే ఒక కర్ర లాంటిది, రెల్లు అంటే కర్ర లాంటిది ఆయన ఇచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహాసించిరి. అయితే నిన్నటి దినాన మనం గమనిస్తే పిలాతు తీర్పు ఇచ్చేటప్పుడు కూడా ముందు ఎంతో ఎంక్వైరీ చేసి, అయితే ఆ యూదుల రాజువు నీవేనా, మెస్సీయవు నీవేనా అని ఇన్ని విషయాలు ఆయన ద్వారా తెలుసుకొని మరి ఏదో రకంగా ఆయనకు శిక్ష తప్పించాలనేసి మరి పిలాతు చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆయన భార్యకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో మరి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఆమె తెలుసుకున్న ఆ యొక్క విషయాన్ని తన భర్తకు వచ్చి, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఆమె చెప్తే అతడు చాలా ప్రయత్నించాడు యేసుకు ఆ శిక్ష తప్పించడానికి. నేను నాకున్న అధికారంతో అతనికి మరణ శిక్షను నేను క్యాన్సిల్ చేయగలను పస్కా సందర్భంగా అని చెప్తే, అక్కడున్న వారందరూ లేదు, మాకు యేసుని సిలువ వేయాల్సిందే, మేము ఊరుకోము, కావస్తే మీరు బరబ్బాని విడుదల చేసుకోండి అన్నారు. అందుకని నిన్నటి టైటిల్లో యేసువా బరబ్బానా అని నిన్న మాట్లాడుకున్నాం. ఇక్కడ వారు ముళ్ళ కిరీటం అల్లారు, ఆయన తల మీద పెట్టారు, ఇవన్నీ పెట్టి యూదుల రాజా నీకు శుభమని అపహసించిరి. అందుకనే పిలాతు తన యొక్క జడ్జిమెంట్ అంతా ఇచ్చి, అక్కడ మీరు నిన్న వీడియో క్లిప్లో చూశారు, కోర్టులో అయితే బెంచ్ క్లర్క్ అంటారు. బెంచ్ క్లర్క్ అంటే కోర్టులో జడ్జి గారు ఇచ్చిన ఆ జడ్జిమెంట్ని ఇమ్మీడియట్గా స్పాట్లో టైప్ చేసేస్తాడు. టైప్ చేసేసి అప్పుడు ఆయన సంతకంతో ఇస్తాడు. అది బెంచ్ క్లర్క్. అక్కడ నిన్న పిలాతు చేతులు కడుక్కొని రాజదండాన్ని చేతిలో పట్టుకుని పొంటియస్ జోసఫైన్ అని నేను అనేసి అతను ఆ అధికారికంగా ఆ కర్ర పట్టుకుని రాజదండం పట్టుకొని చెప్పిన ఆ తీర్పు వెంటనే అది అక్కడ రికార్డ్ చేయబడింది. ఇది మరి ఐగుప్తు దేశంలో ఉన్న మ్యూజియంలో ఈ విషయాలన్నీ దాచి ఉంచారని చాలామంది చెప్తూ ఉంటారు. అధికారికంగా అతను మరి ఇతనుకు సిలువ శిక్ష విధించడము అని ఒక కాపీ వ్రాసి వాళ్ళకి విసిరాడు. అప్పుడు వారు ఆయనను మరి సిలువ వేయటానికి తీసుకువెళ్ళారు. ఆ సమయంలో పిలాతు ఏం ఆర్డర్ చేశాడంటే, ఆ సిలువ మీద పై విలాసం కూడా వ్రాయించాడు. ఏమనంటే INRI అనగా ఈసస్ ఆఫ్ నాజరేత్ రెక్స్ ఇరోడియం, అంటే నజరేయుడైన యేసు యూదుల రాజు. రెక్స్ ఇరోడియం, రెక్స్ అంటే యూదులు, ఇరోడియం అనగా యూదులకు రాజు. వీళ్ళేమో ఇతడు యూదులకు రాజు, ఇతన్ని సిలువ వేయి రాజద్రోహం చేస్తున్నాడు అది ఇది అంటే, పిలాతు ఆయనను యూదుల రాజుగా అంగీకరించి ఆ పై విలాసము వ్రాయించి ఇచ్చాడు. ఆ తదుపరి మరి మామ అల్లుళ్ళు అనగా అన్న వచ్చి ముసలిగా ఉన్నాడు కదా, గడ్డం పెట్టుకుని, అతడు మామ. కైపా వచ్చి అల్లుడు. ఈ మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి ఈ డ్రామా అంతటిని మరి రన్ చేశారు. అన్న కైప, అన్న కైప అనువారలు. గీతం గీతం జై గీతంలో అన్న కైప అనే మాటలతో ఒక స్టాంజా ఉంటుంది. వీరు ఇదేటి పై విలాసం ఇలా రాయించారేటి, ఇతడు యూదుల రాజుగా మేము అంగీకరించమందంటే రాసిందేదో రాశారు, కీప్ క్వైట్, నేను వ్రాయించింది అలా జరగనివ్వండి అన్నాడు అంతే పిలాతు. వీళ్ళేమో ఒప్పుకోలేదు, కానీ దిస్ ఇస్ మై ఆర్డర్, కీప్ క్వైట్ అని పిలాతు చెప్పాడు. ఎందుకంటే పిలాతు దేవునిని యూదుల రాజుగా అంగీకరించాడు, ఆయనను మెస్సీగా అతడు గమనించాడు. అయితే తనకున్న వీక్నెస్ని బట్టి, వారి కేకలే గెలవటం బట్టి
ఆ మరణ శిక్షను మరి క్యాన్సిల్ చేయలేక తప్పనిసరి అయి పరిస్థితిలో అతను చేయవలసి వచ్చింది. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత, ఇది మన టైటిల్ అవహేళన. అంటే యూదులు అపహసించటం, సైనికులు అపహసించుట. ఇక్కడ ఉంది కదా, సైనికులు అపహసించటం. కాబట్టి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి, అంతకుముందు ఏం చేశారు? ఆయన వస్త్రాలు తీసేసి మరి వీపు మీద న్యూడ్ అంటే ఏమీ లేకుండా ఖాళీగా ఉన్న వీపు మీద కొరడా దెబ్బలు కొట్టారు. కొట్టి ఎర్రటి వస్త్రాన్ని ఆయన మీద వేశారు. యూదుల రాజా నీకు శుభం అని ఆయన చెప్పి, అవన్నీ అయిన తర్వాత ఆ వస్త్రం తీసేసి ఆయన వస్త్రం మళ్ళా తొడిగించి అప్పుడు సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఇక్కడ మనం చూస్తే యేసుని యొక్క బాధలు, సైనికులు యేసును ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ ఎంత భయంకరంగా ఎగతాళి చేస్తున్నారంటే సైనికులు, అక్కడున్న కాపలాదారులందరూ సమావేశమయ్యారు. అనగా అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ ఆ రాజభవనంలో సమా ఏంటి ఈ రోమా ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఏరియాలో ఉన్న కాపలాదారులు, సెక్యూరిటీ గార్డ్స్, మరి హారస్లు, వీళ్ళందరూ కూడా వచ్చి సిలువ వేయడంలో వారు పోషించారు. పెయిడ్ పెయిడ్ యాంకర్స్ లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు అంటాం కదా, కొన్నిసార్లు రాజకీయాల్లో డబ్బులు ఇచ్చి తీసుకొస్తూ ఉంటారు. అలాగా యేసును సిలువ వేయాలనేసి మరి సాక్ష్యం కావాలన్నప్పుడు 1000 సాక్ష్యాలు ఇస్తామనేసి వారు ఫుల్గా మరి మనుషుల్ని తీసుకొచ్చి అక్కడ రెడీగా పెట్టించారు. ఎవరు? ఈ మామ అల్లుళ్ళు, అన్న, కైప, వీరు ముందుగానే ఆ మంది మార్బలాన్ని అక్కడ సెట్ చేశారు. వారు ప్రయోగించిన అధికారం అది, వారి అధికారం. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రధాన యాజకులు కాబట్టి వీరందరినీ కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళు ఇవన్నీ సెట్ చేశారు. ఇక్కడ చూస్తే యేసుని కళ్ళ మీద ఆ యొక్క తాడు కట్టి, ఇందాక మనం యోబులో చూసాం, నిన్ను ఎవరు కొడుతున్నారో చెప్పగలవా అని ఆయన్ని అపహాసం చేస్తున్నారు. ఇక్కడ మరి ఆయన అంగీ తీసేయటానికి ఆ యొక్క ప్రిటోరియం అనే రాజమందిరంలోనికి తీసుకుని వెళ్తున్నారు. అక్కడ ఆయనకు కొరడా దెబ్బలు ఇవన్నీ శిక్షించటానికి ఒక పర్టికులర్ పనిష్మెంట్ ఏరియా ఉంటుంది. అక్కడికి ఆయన్ని తోడుకొని వెళ్తున్నారు. అందుకని మనకి మరి జేమ్స్ అనే ఆయన ఈ శ్రమల ధ్యానానికి ఒక చక్కటి పాట రాశారు. నిన్న విన్నాం ఇది. ఇప్పుడు ఇక్కడ చూడండి, రాజులకు రాజైన మన ప్రభుని సేవించుటకు రండి అని చెప్పి అపహాసములు చేయుచు నాయన యాననముపై ఉమియుచు కృపమాలిన సైనికులందరూ నెపములెంచుచు కొట్టిరి. ఆయన కొట్టారు. పాటి కాటి తిట్టి కోటి అనే ఒక పాటలో ఉంటుంది. పట్టి కట్టి తిట్టి కొట్టి అంటే ఆ కవి గారు ప్రాస ఎంత చక్కగా రాశారో మరి చూడవచ్చు. కరమునందొక్క రెల్లు, కరములు అంటే చేతులు, అందులో చేతులకి ఒక రెల్లు అంటే ఒక కర్ర లాంటిది ఇచ్చి పుడకను స్థిరముగా నునిచి వారల్ ధరణి ప్రతి శ్రేష్ఠుడా నీకు ఇప్పుడు దండమనుచు మ్రొక్కిరి. ఆ విధంగా వారు మరి ఆయనను అపహసించిరి. నేను ఆ 2 స్టాంజాలు పెడతాను చూడండి. మరి ఆ విధంగా వారు అపహాసం చేసిరి. ఇక్కడ మనం చూస్తే
మరణదండన విధించడం అనవసరం అని మా ఉద్దేశం. పొరబడుతున్నారు రాజప్రతినిధి. అతడు కేవలం దైవద్రోహే కాదు, రాజద్రోహి కూడా. రవి అస్తమించని రోమా సామ్రాజ్యాన్ని చిత్తు చేయమని ప్రజల్లో విషబీజాలు నాటి విప్లవం రేకెత్తించి అరాచకం సృష్టించిన విప్లవకారుడు, తిరుగుబాటుదారుడు. సాక్ష్యం చెప్తా. తేలిక. అతడు ఊరూరా తిరిగి సీజన్ మన రాజు కాడని, తానే రారాజునని, ఆ రాజుకు పన్నును ఎగవేయమని పదే పదే చెప్పడం మా చెవులారా విన్నాం. రాళ్లు విసిరిన ప్రతివాడు రాజద్రోహి కాడు, పూలు వేసిన ప్రతివాడు రాజభక్తుడు కాడు. తాను యూదులకు రాజైన యేసును నేనేనని, నా రాజ్యాన్ని స్థాపిస్తారని అన్న అతడు మాత్రం రాజద్రోహి కాక తప్పదు. బోధకుడా, వీరు చేస్తున్న అభియోగాలు వాస్తవమేనా? నీవు యూదులకు రాజువా? నీ రాజ్యస్థాపన చేయనున్నావా? నా రాజ్యం వేరు, దాని సంస్థాపన వేరు. ఏమిటా రాజ్యం? నీతి, న్యాయము, సమధర్మము ఎక్కడుంటాయో అదే నా రాజ్యం. ఎవరు స్థాపిస్తారు? నా ప్రేమను ఎరిగిన వారు. అంటే యూదుల రక్షకుడైన మెస్సయ్యవు అనగా క్రీస్తువు నీవేనా? నేను చెప్పినా మీరు నమ్మరు. అయినా ఇక ముందు మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి పక్కన కూర్చోవడం మీరందరూ చూస్తారు. అనగా నీవు దేవుని కుమారుడవా? నీవన్నట్టే. అర్థమైందా రాజప్రతినిధి? మా మాటలు నమ్మకపోయినా ఆ మాటలు తమ చెవులతోనే విన్నారుగా. అతడు దైవద్రోహి, రాజద్రోహి, ప్రజాద్రోహి అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యమేం కావాలి? అతడు రాజద్రోహి, దైవద్రోహి, ప్రజాద్రోహి. అతనికి మరణ శిక్ష విధించాల్సిందే. బోధకుడా, వింటున్నావు కదా వాళ్ళ అల్లరి. చెప్పు, వాడు నీపై చేస్తున్న అభియోగాలన్నీ అబద్ధాలని, అక్కసుతో కూడిన అల్లరి అని, నిజమెరుగని నిందలని చెప్పు. బోధకుడా, నీ మౌనం మమ్మల్ని నిస్సహాయం చేస్తుంది. నీవు మాట్లాడినదే మేము చేయగలిగిన సహాయం ఏమీ ఉండదు. మాట్లాడు. మేము నిన్ను పరీక్షిస్తున్నావా, లేక నీ మౌనంతో నీవే మమ్మల్ని పరీక్షిస్తున్నావా? ఎంత తరచినా విచారించినా ఈ దీనిని యందు మాకే దోషము కనిపించడం లేదు. మాకే కాదు, ఈ రోజు రాజన్యులు సహితం ఏ దోషము కనిపించకనే తిరిగి మా వద్దకు పంపించారని ఇప్పుడు అర్థమైంది. అయినా ఇతడు చెప్పిన మాటల్లో దోషం ఉన్నట్లు మీరందరూ కలవరపడుతున్నారు కనుక మీ తృప్తి కోసం ఇతనికి కొరడా శిక్ష విధిస్తున్నాను. ఇరవై, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, చాలు. ఆయనకు ఎర్రటి వస్త్రమును చుట్టూ ఉమ్మి వేశాడు. ఉళ్ళ కిరీటం పెట్టాడు. ఉపహాసం చేస్తున్నారు కూడా. వెళ్ళు ఉరకను చేతికి అందించి
ఇక్కడ మీరు చూస్తే మరి ఈ సైనికులందరూ ఆయనను అపహసించి ఆయన మీద ఉన్న వస్త్రములు తీసివేసి 39 కొరడా దెబ్బలు కొట్టి ఆ కొరడా చివర రెండుగా చీలి ఉంటుంది. ఒక్కొక్క దానికి మరలా ఎముక కానీ లోహపు సంబంధించింది ఏదైనా ఉంటుంది. అది వీపు మీద మరి ఏమీ లేకుండా తగిలితే మాంసం కట్ అయిపోతుంటుంది. ఆయన ఒంటి మీద ఎర్రటి వస్త్రమును తగిలించారు. ఇప్పుడు ఆ వస్త్రం తీసివేసి ఆయనకు మామూలు బట్టలు వేసి సిలువనిచ్చి మరి వారు ఇప్పుడు మరణశిక్ష విధించడానికి తీసుకొని వెళ్తారు. ఇది కరమునందొక్కరిల్లు పుడకను దునిచి వారల్ అని మనం పాడాం కదా. కరమునందు ఒక్క రెల్లు, ఇది రెల్లు. మరి అది ఆయన చేతికిచ్చారు. ఇతని పేరు మరి వీరిద్దరూ మామ అల్లుళ్ళు. ఇతని పేరు అన్న, ఇతని పేరు కయప. కాబట్టి వీరిద్దరూ ప్రధాన యాజకులే. వీరిద్దరూ కలిసి, ఇతను మామ, ఇతను అల్లుడు, వీరిద్దరూ కలిసి వీరినందరినీ రెచ్చగొట్టి మరి యేసు యొక్క మరణ శిక్షకు కారకులయ్యారు. ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టారు, చేతిలో రెల్లును ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చి మరి ఇప్పుడు ఆయనను మరి సిలువ వేయుటకు మరణ శిక్ష విధించి ఆయనను మరి అధికారికంగా మరణ శిక్షకు అనౌన్స్మెంట్స్ చేశాడు ఈ పిలాతు. అందుకనే మనం ఇప్పటికీ బైబిల్లో అదే విశ్వాస ప్రమాణంలో పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి అని చదువుతూ ఉంటాం. ఇప్పుడు మరి ఈ మరణదండన విధించిన తర్వాత పిలాతు ఆయనకు ఇక్కడ చూసారా మీరు ఆ పై విలాసం రాయించాడు. నార్మల్గా ఎవరినన్నా సిలువ వేస్తే ఆ సిలువ మీద వారు ఏం తప్పు చేశారో ఆ తప్పును అక్కడ వ్రాస్తారు. అది చూసినప్పుడు ఆ తప్పు చేయకుండా అందరూ భయపడతారని అది డిస్ప్లే చేస్తారు. అయితే యేసుకు ఆ విధంగా ఏమీ వ్రాయలేదు. ఎందుకంటే ఆయన నిందారహితుడు, ఆయన మెస్సియా అని మరి ఈ యొక్క పిలాతు కూడా అంగీకరించాడు, అందరి ముందు చెప్పాడు. అందుకనే ఆయనకు ఇప్పుడు సిలువ వేయడానికి ఆ సిలువనిచ్చినప్పుడు ఆ సిలువ మీద ఇక్కడ చూసారు కదా మీరు, ఈ పై విలాసం ఏమని రాశారంటే INRI అనగా నజరేయుడైన యేసు యూదుల రాజు, ఈసస్ ఆఫ్ నాజరెత్ IN రెక్స్ ఇరోడియం అంచేత మరి ఆ విధంగా ఆయనకు సిలువ మీద ఆ పై విలాసం రాయించి ఆ సిలువనిచ్చి మరి అదే ఎవరైతే సిలువ మోస్తున్నారో ఎవరైతే సిలువ వేయబడుతున్నారో వారికి ఆ సిలువనిచ్చి మోయిస్తారు. అక్కడ వరకు వారు ఆ సిలువ మోసుకుని వెళ్ళిన తర్వాత అదే సిలువ మీద వారిని సిలువ వేస్తారు. సో ఈ దినం మనం చూసినట్లయితే మరి ఆయన అడిగారు, ఎవరు స్థాపిస్తారు నీ రాజ్యము అని చెప్పినప్పుడు, నా ప్రేమను తెలిసిన వారు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ప్రభు వారి ముందు చెప్పాడు. ఇక్కడ మరి మనం చూస్తే మన విశ్వాసం కోసం మన స్వంత జీవితాల్లో ఒక్కొక్కసారి అపహాస్యము ఎదుర్కొంటున్నప్పుడు అది నిజమైన అధికారము క్రీస్తు వద్ద ఉందని మనము గుర్తుంచుకోవాలి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి బాధించినప్పుడు మీరు ధన్యులగుదురు అని మత్తయి సువార్తలో ప్రభువు ముందే తెలియజేశారు. కాబట్టి ఒకవేళ మనల్ని ఈ దినం క్రీస్తుని అపహాసించినట్టు మనల్ని కూడా మన జీవితంలో ఎప్పుడైనా అపహాస్యము ఎదుర్కొన్నప్పుడు నిజమైన అధికారము క్రీస్తు వద్ద ఉందని మనము గుర్తుంచుకోవాలి. అందుకనే ఈ అపహాస్యం చేసే దుస్తులు ఎర్రటి బట్ట ఆయన మీద వేశారు. ఏంటంటే అది రాజరికానికి చిహ్నంగా ఈ ఎర్రటి వస్త్రము, బాధకు చిహ్నంగా ముండ్ల కిరీటం పెట్టారు. ఈ అపహాస్యంలో కూడా చూసారా కేటగిరీస్, ఒక్కొక్కసారి టీజింగ్ చేసిన, మోకింగ్ చేసిన ఈ విధంగా చేస్తుంటారు.
అపహాసము చేసే ప్రశంస అంటే వెటకారంగా మరి యూదుల రాజా జయము. హేరోదు రాజు దగ్గరికి యేసుప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చినప్పుడు జయము జయము హేరోదు రాజుకు జయము అని వారు ప్రశంసిస్తూ వస్తారు. ఇక్కడ మరి వారు మొండ్ల కిరీటం పెట్టి కొరడ దెబ్బలు కొట్టి మళ్ళా యూదుల రాజా జయము అని చెప్తున్నారు. వారి అపహాస్యం యొక్క వ్యంగ్యం అంటే ఎంత హేళన చేస్తున్నారో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మరి మరొక చక్కటి పాట ఉంది. ఈ పాటలో మనస యేసు మరణ బాధ అనే ఈ పాట మరి చాలా చరణాలు కలిగి ఉంది. ఇది సుమారుగా ఎన్ని చరణాలు అంటే 2 పేజీలు ఉంటుంది. 12 చరణాలు కలిగిన పాట ఇది. అయితే ఇందులో మరి అన్ని ఈవెంట్స్ కవర్ చేశారు. ముఖ్యంగా ఈ 3, 4 పట్టి దొంగ వలెను గంత కట్టి కన్నులని, ఇక్కడ చూసారా కళ్ళకి గంతలు కట్టేసి మరి గొట్టి చెంపల మీద కొట్టారు. వడి తిట్టి అంటే బాగా తిట్టి ఓ యూదుల రాజా అని తిట్టి నవ్వుచున్ నేను గొట్టిరెవరది మాకు చెప్పమనిరి. ఇక్కడ ఉన్నాడు చూసారా వీడు మరి యేసు ప్రభుకి తాడుతో కళ్ళు మీద కట్టి గట్టిగా కొట్టి నేను ఎవరు కొట్టారో చెప్పుకో అన్నాడు. మనం 3 రోజుల క్రిందట ఈ యొక్క వీడియో చూసాం. నిన్నెవరు కొట్టారో చెప్పుకో చూద్దాం అని హేళన చేశాడు. ఆ హేళనలో కూడా చూడండి ఎంత హై స్టాండర్డ్స్. ముళ్ళతోడనొక కిరీటం మళ్ళీ ప్రభు తలను పెట్టి రెల్లు కర్రతోన కళ్ళ జనములు రాజిల్లు మనుచు గొట్టి నవ్వి గొల్లు పెట్టిరా. ఎంత గొడవ చేశారో, ఎంత అల్లరి చేశారో అనేసి వారు హేళన చేసి ఎంత మరి గోల చేశారో మనం ఇందాక వీడియో క్లిప్లో చూసాం. ఇది నేను ఈ 2 చరణాలు మాత్రం పాడతాను. మరి మీరందరూ పాడుతున్నారు కదా, నేను కూడా ఇప్పుడు నా టర్న్ తీసుకుంటున్నాను. ఓన్లీ 2 స్టాంజర్స్. మనస యేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరు చూడవే యా ఘనుని గూడవే నిను మను పవచెననుచు నమ్మై మాదిని వేడవే పట్టి దొంగ వలెను గంత గట్టి కన్నులన్ మరి గోటి చెంపలన్ వడిదీటి నవ్వుచున్ నిను గొట్టిరెవ్వరదియు మాకు జెప్పుమనిరట ముళ్ళతోడ నొక్క కిరీట మల్లి ప్రభుతలన్ బెట్టి రెల్లు కర్రతోన కళ్ళ జనములు రాజిల్లు మనుచు గోటి నవ్వి గోల పెట్టిరా మనస యేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరు చూడవే యా ఘనునివే కూడవే నిను మను పవచెననుచు నమ్మి మదిని వేడవే. ఆ విధంగా వారు మరి ఆయనకు ఆడుకున్నారు, హేళన చేశారు, అవహేళన చేశారు, వారు ఇష్టం వచ్చినట్టు వారు బిహేవ్ చేశారు. ఇక్కడ చూస్తే మరి రక్షకుని యొక్క బాధ, ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయం 29, 30 వచనాల్లో శారీరకమైన అంటే ఫిజికల్గా శారీరకమైన నొప్పి తగిలేటట్టు ఆయన తలపై గుచ్చుకున్న
ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళు చూసాం కదా మనం. ఆయన భరించిన దెబ్బలు మరియు అవమానములు ఏటి కొరడా దెబ్బలే కాకుండా పిడి గుద్దులు అంటారు కదా, గుద్దారు, చేత్తో కొట్టారు, స్లాపింగ్, ఇవన్నీ చేసి ఒక రకమైన ఆవేశంతో, అంటే భావోద్వేగ గందరగోళం, చాలా రెచ్చిపోయి మరి ఆ విధంగా వారు ఆయన సొంత ప్రజలే ద్రోహం చేశారు. ఆయన బాధలో ఆయనకెవ్వరు లేరు, ఒక్కడైపోయాడు, ఒంటరితనం. మరి ఆధ్యాత్మిక భారం ఒక పక్క, లోక పాపములను మోయడం, తిరస్కరణ భారం, అది తట్టుకోలేరు, తిరస్కరించలేరు. అందుకనే మరి మనకి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనంలో ఉంది, ఆయన అన్యాయముగా దౌర్జన్యము చేయబడ్డాడు అనేసి. నేను చదువుతున్నాను, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వల్ల విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతిమి. ఇందాక యోబు గ్రంథంలోంచి కూడా మరి మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉండెను. అతని దగ్గరికి ఎవరు మనుషులు వచ్చేటట్టు పరిస్థితిలో లేరనేసి అక్కడ యోబు గ్రంథంలో చెప్పబడింది. ఇక్కడ మరి ఆధ్యాత్మిక భారము, పాపాలని మోయటం, ఇవన్నీ కూడా మరి ఆయన అనుభవించారు. ఒక్కొక్కసారి మనం మరి కొన్ని చోట్ల గుర్తింపు సంక్షోభాలని ఎదుర్కొన్నప్పుడు మన యొక్క నమ్మకాల కోసం అపహాస్యం చేయబడతాం. అటువంటి టైంలో మరి మనుష్యులతో కాదు మన గుర్తింపు, మరి క్రీస్తులో ఉందనేసి మనమందరము నమ్మవలేను. అందుకు గాను గలతీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో చదువుకుందాము. గలతీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ ఈ లేఖ మనకి తెలియజేస్తున్నారు. మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి మనల్ని ఎవరైనా ఒక్కోసారి మనల్ని గుర్తించి మనకి సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు, క్రైస్తవులం అని మనం ఎక్కడన్నా సువార్త ప్రకటించుతున్నప్పుడు మనల్ని మరి వారు ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు మనము ఏమని అనుకోవాలంటే, మన నమ్మకముల కోసం అపహాస్యం చేయబడినప్పుడు మన నిజమైన గుర్తింపు క్రీస్తులో ఉందని. ఎందుకంటే మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాము అని మనము గుర్తించుకొని, మరి ఇకపై నేను జీవించను, కానీ క్రీస్తు నాలో జీవిస్తాడు, నివసించుచున్నాడు అనుకున్నప్పుడు మనకి చాలా ఆ భారం అంతా తేలికైపోతుంటుంది. ఇక్కడ పరిస్థితి యొక్క సార్వభౌమాధికారం అంటే టోటల్ కంట్రోల్, ఆ పవర్ అంతా, ఈ పరిస్థితి యొక్క మొత్తం ఆ అధికారం అంతా ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 27వ అధ్యాయము 31వ వచనంలో, ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఇది ఎందుకు చెప్పబడిందంటే, మరి అంతవరకు వారు ఎర్రటి వస్త్రం వేసి రాజరికానికి సూచనగా ఆయన మీద వేసి దాంతో అపహాసం చేసి ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఆయనను సిలువకు తీసుకువెళ్ళాలి కాబట్టి
మరలా అవి తీసివేసి నార్మల్ డ్రెస్ వేసి ఆయన్ని సిలువుకి తీసుకుని వెళ్తున్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇందాక పిలాతు అడిగితే ఏం చెప్పాడు? నీవు యూదుల రాజువా, మెస్సియవు నువ్వేనా, నువ్వు దేవుని కుమారుడువా అంటే, నేను చెప్పినా మీరు నమ్మరు, నేను తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉండుట మీరందరూ చూస్తారు, అప్పుడు మీరు తెలుసుకుంటారు అని ఆయన చెప్పారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. దానిని యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మన ఫోకస్, మన బిలీఫ్ అంతా ఏంటంటే, ఈ లోకంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ వాటిని మన అన్ని ఇగ్నోర్ చేసి మన కొరకు యేసు ప్రభు ఈ ఇంత శ్రమ, ఈ ఇంత హేళనలు ఇవన్నీ భరించి ఆయన ఏమి చూస్తున్నాడంటే, పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడు అవుతున్నాడు. ఆ సింహాసనం వైపే దృష్టి ఉంచాడు. ఇవన్నీ మరి ఆయన సహించాడు. మనము కూడా మన జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, లోయ అనుభవాలు వచ్చినప్పుడు మనము మరి ఈ విధంగా దానిని కొనసాగించడానికి యేసు వైపు చూచి మనము నడుచుకోవాలి. అప్పుడేమవుతుందంటే, మరి మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి మనము ఆ సింహాసనం, మనం ముందుంచబడిన ఆ కిరీటం, జీవ కిరీటం పొందుకుంటానికి మనము ఎటువంటి కష్టాలనైనా కల్లివల్లి అనేసి మనము మరి ఎదుర్కొనే పరిస్థితి, అంత బలం మనకి వస్తుంది. అందుచేత మరి ఆ విధంగా మనము ఈ యొక్క 40 దినాలు మరి క్రమము తప్పుకోకుండా ఈ క్రీస్తు శ్రమల అనుభవాన్ని మనం పొందుకుంటున్నామంటే, క్రీస్తు కొరకు మనం కూడా సిలువేయబడ్డాము అనే వాక్య భాగాన్ని చదువుకున్నాము. మరి ప్రతిదినము మన సిలువను ఎత్తుకుని మనము ఆయన్ని వెంబడించాలి. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మనము పొందాలి. ఆయన సిలువను మోసే ఎక్స్పీరియన్స్ని మనము పొందాలి. అంటే ఫిజికల్గా సిలువ మోయటం కాదు, మన జీవితంలో యేసు ప్రభుని ఈ దినం ఎలా హేళన చేశారో అలాగ హేళన చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఓ పెద్ద భక్తుడు వెళ్ళిపోతున్నాడండి గుడికి, ఏం చేస్తాడో అక్కడ, ఏం వింటాడో, అది ఇది చాలామంది మనల్ని గేలి చేస్తూ ఉంటారు. నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు, చెన్నై పట్టణంలో ఉన్నప్పుడు ప్రతి వారము నేను టైంకి చర్చ్కి వెళ్తానంటే నాతో పాటు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు, నువ్వు ప్రతి వారం చర్చ్కి వెళ్ళిపోతున్నావు, మమ్మల్ని వదిలేసి మేమేం చేస్తాము అనేసి. ఎందుకంటే నా దగ్గర స్కూటర్ ఉండేది, నా స్కూటర్ మీద వారిద్దరు ఎక్కేవారు. నువ్వు వెళ్ళిపోతావు, మాకు ఇక్కడ ఏం తొయ్యదు, అయినా నువ్వు ప్రతి వారం చర్చ్కి ఎందుకు వెళ్తున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు కలరింగ్ వేసుకోవడానికి వెళ్తున్నావు, అది ఇది అనేసి నన్ను అపహసించారు. అప్పుడు నేను చెప్పాను, ఓకే, మీరు ఏదంటున్నారో అదే, మీరు కూడా అదే కలరింగ్ మీరు కూడా వచ్చి వేసుకోండి, తప్పేమీ లేదు, నేనేం చేస్తున్నానో మీరు చూడండి అన్నప్పుడు, తర్వాత కొన్ని వారాలకి వారు కూడా వచ్చి నాతో పాటు మరి చర్చిలో కూర్చుని దేవుని వాక్యాన్ని విన్నారు. ఆ విధంగా వారు ఫామ్ అయిపోయారు. అందుచేత మనము ఒక్కొక్కసారి మనల్ని అపహసిస్తూ ఉంటారు చాలామంది. అయితే మనం దాన్ని జాగ్రత్తగా మంచిగా తీసుకొని వారికి సరి అయిన సమాధానం మనం ఇవ్వవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది.
మరి ఇక్కడ యేసు ఎటువంటి ఎగతాళిని అనుభవిస్తున్నాడని మనం మరి ప్రతిబింబం చేసినప్పుడు ఇతరులకి ఆయన బాధ వ్యక్తం కాదని మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది సర్వ మానవాళి కొరకు దేవుని యొక్క విమోచన ప్రణాళికలో ఒక భాగము. ఆయన అలాగా హేళన చేయబడటం, మరి ఆయన ఆ విధంగా బాధించబడటం, ఎగతాళి చేయబడటం, ఇవన్నీ కూడా దేవుని విమోచన ప్రణాళికలో ఒక భాగం. మరి ఆయన ఎదుర్కొన్న ఆ ఎగతాళి మనము మన విశ్వాసం కోసం కూడా మరి ఒక్కొక్కసారి అటువంటి అపహాస్యాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి అవసరమైన అపహాస్యాల్ని మనము దేవుని పిల్లలుగా మరి మన గుర్తింపులో మనము స్థిరముగా నిలబడి ఊరికినే మనం వాళ్ళ మీద రియాక్ట్ అయిపోకుండా దేవుని నమ్మిన బిడ్డలముగా, దేవుని పిల్లలముగా మనము మన విశ్వాసములో స్థిరంగా నిలబడవాలనేసి మనకి ఈరోజు వారు చేసిన ఈ ఎగతాళి మనకి గుర్తు చేస్తుంది. ఎందుకంటే మనం విశ్వాసం కొరకు ఈ యొక్క అపహాస్యాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకొని మనము తరచుగా ఎగతాళి చేసే ఈ ప్రపంచంతో క్రీస్తు ప్రేమను మనము పంచుకోవాలనే మన పిలుపునకు మనము స్వీకరించాలి. ఎందుకంటే మనల్ని చాలామంది ఎగతాళి చేసి గేలి చేసినప్పుడు మనము వారిని క్రీస్తు ప్రేమను వారితో పంచుకుని మరి అటువంటి ప్రేమ కార్యాన్ని మనం చేయాలి. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి, మీ శత్రువులను ప్రేమించుడి అని ఉంది. ఆ విధంగా మనం శత్రువులను ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమను చూపించినప్పుడు వారిలో చక్కటి పరితాపం, పశ్చాత్తాపం కలుగుతుంది. దానికి సంబంధించి నా జీవితంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. నాకు విరోధంగా పనిచేసిన ఇద్దరికి ఒకసారి జ్వరం వస్తే ఆ విధంగా నేను వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి నా రూమ్లోనే ఉంచి భోజనం అన్నీ పెడితే 3 రోజులు అయిన తర్వాత అతని జ్వరం తగ్గిపోయిన తర్వాత అతను నాకు విరోధంగా చేసిన తప్పుని అతనంతటా అతనే నేను చెప్పుకోకుండా ఉండలేను. ఇంత జాగ్రత్తగా నన్ను మీరు చూచారు, నా తప్పుని నేను బయట మీకు చెప్పి మీ క్షమాపణ కోరుకోవాలనేసి అతనంతటా అతనే ఆ తప్పుని నా దగ్గర ఒప్పుకున్నాడు. కాబట్టి మనం శత్రువుల్ని ప్రేమించాలి. ఎటువంటి ఎగతాళి చేసినా క్రీస్తు ప్రేమని మనము వారికి చూపించాలి. ఈ దినము యేసు ప్రభు ఎగతాళి పొందింది మనందరి పాపముల కొరకు ఆయన ఎగతాళి పొందాడు. మరి ఆ విధంగా మరి ఆయన అపహాస్యం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే మానవ పాపపు లోతును ప్రదర్శించటం. మానవులందరూ ఎంత పాపంలో, ఎంత ఊబిలోకి దిగబడిపోయి ఉన్నారంటే మరి అదంతా అక్కడ ప్రదర్శించారు. ఎంత భావోద్వేగంతో ఆయనతో మరి వారు ఎగతాళి చేశారు, దుర్భాషలాడారు. అయితే దేవుని ప్రేమ మరియు కృపను హైలైట్ చేయడమే మనము చేయవలసిన పని. అందుకని అంతిమ విజయం ఏంటంటే అపహాస్యము నుండి పునరుద్ధానము వరకు ఆయన బాధ ద్వారా విశ్వాసులందరికీ యేసు ప్రభు ఇంతటి ఎగతాళి అపహాస్యం పొంది మరి ఆయన పునరుద్ధానుడై లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆ విధంగా మరి ఆయన బాధ ద్వారా మన విశ్వాసులందరికీ ఇది ఒక నిరీక్షణ. కాబట్టి మనము కూడా ఈ విధంగా చేస్తే మరి భవిష్యత్తులో మహాశ్రమలలో ఇశ్రాయేలు ఇవన్నీ కూడా మనము మరి తెలుసుకుని ఆ విధంగా చేయటానికి ఆయన అపహాస్యం నుంచి పునరుద్ధానానికి ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యారో మనము కూడా మనకు వచ్చుచున్న ఈ చిన్న చిన్న కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి విశ్వాసమునందు మనము మరి నిరీక్షణ కలిగి ఉండాలి అని ఈ దిన వాక్య భాగం బట్టి మనము హెచ్చరించబడుచున్నాము. మరి మనం అందరం కూడా ఏదో ఒక రోజున గేలి చేయబడతాము, అపహాస్యం చేయబడతాము. ఎందుకంటే మన ప్రక్కన ఉన్నవారు లేకపోతే మన భారతదేశంలో
ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకి చాలా ఇలాగా అలాగా అది ఇది అని మనల్ని ఎగతాళి చేస్తుంటారు. అవన్నిటిలో మనము విశ్వాసంతో ప్రభు యొక్క ప్రేమను వారికి కనపరచవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. ఆ విధంగా చేయటానికి మనం మరి ప్రయత్నిద్దాము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.